భవిష్యత్తంతా ఏఐ పైనే ఆధారపడి ఉంటుందని జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక హైస్కూల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఏఐ శిక్షణ తరగతుల వర్చువల్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాల్గొని ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపాలని కోరారు. కంప్యూటర్ విద్య ఖరీదైన నేటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్లను అందుబాటులోకి తేవడం విద్యార్థుల అదృష్టంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని విజయ ప్రశాంతి, స్థానిక నాయకులు సింహాచలం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐ ల్యాబ్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి మన పల్లా శ్రీనివాసరావు గారు, 67th కార్పొరేటర్ గారు, అలాగే అతిథులందరికీ కూడా, ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు, విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. అయితే ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏఐ ల్యాబ్ ఇనాగరేషన్ చేసి మన ఏపీ స్టేట్లోనే విద్యార్థులందరికీ కూడా ఈ కంప్యూటర్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా అయితే విద్యార్థులందరూ కూడా కంప్యూటర్స్ నేర్చుకోవాలి అంటే ఎంతో కొంత వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ ఉచితంగా కంప్యూటర్స్ ఈ ల్యాబ్ని ఇన్ని లక్షలు పెట్టి ప్రతి స్కూల్కి కూడా ఆయన నిజంగా దూరదృష్టితోటి విద్యార్థులందరికీ కూడా టెక్నాలజీని పరిచయం చేయటం నిజంగా ఆనందదాయకం అండి. దీన్ని విద్యార్థులందరూ కూడా వినియోగించుకొని మంచి ఉన్నత స్థానాల్లోకి వాళ్ళు ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు గారు మరి ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు ఏఐ గురించి లైబ్రరీస్, కంప్యూటర్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి మన గాజువాక హై స్కూల్లో ఈ ఏఐ గురించి విద్యార్థులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాలా ఆనందం. ఎందుకంటే ఒకప్పుడు కంప్యూటర్స్ నేర్చుకోవాలనుకుంటే కంప్యూటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరో పెద్దోళ్ళు డబ్బున్నోళ్ళే అని మనం భయపడేవని. కానీ ఈరోజు ఇంకా ఏఐ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ప్రతి విద్యార్థి కూడా అది అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన జిల్లా పరిషత్ హై స్కూల్స్లో కూడా దాని గురించి తర్ఫీదు ఇవ్వడానికి మరి ఒక సైంట్ వారితో కొల్లుడై మరి ఇక్కడ మనం ప్రతి స్కూల్స్లో కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా ఆనందం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇప్పటి నుంచే తర్ఫీదు ఇచ్చినట్టుగైతే ఈరోజు మనం చూసాం, ఎన్నో మంచి ఫలితాలు చూసాం. లాస్ట్ టైం కంప్యూటర్స్ వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ప్రోత్సహించారో వాళ్ళందరూ కూడా ఈరోజు యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా వివిధ దేశాల్లో మంచి మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు మీరు చూసే ఉంటారు, ఒక ప్రజెంటేషన్ పెట్టినది మరి అమరావతి వచ్చి ఆ రోజు మీరు చేసిన ఆర్థిక సాయంతో నేను చదువుకొని ఈరోజు అక్కడ బిజినెస్ పరంగా కోట్లు సంపాదించాను. 10 మందికి ప్రతి సంవత్సరం కూడా 10 లక్షలు ఇచ్చి నేను విద్యార్థులను తయారు చేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే ఎంతో మంది ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే ఒక విజనరీ నాయకుడు చేసే అభివృద్ధి. మరి పిల్లల్లోనే ఇలాంటిది మేము చదువుకోలేము, మేము ఖర్చు పెట్టలేము అనే కాకుండా అది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చినట్టుగైతే డెఫినెట్ గా వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరి కళ. అలా ప్రభుత్వం కూడా ఆ దృష్టితో ఆలోచిస్తుంది. కాబట్టి ఒకప్పుడు ఒక బాత్రూమ్ కట్టాలన్నా, ఒక బోరు ట్యాప్ కావాలన్నా గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా ఇబ్బంది. ఈరోజు వాళ్ళకి అడగకంటేనే ఏదైతే కొత్తది ఏమైనా వచ్చింది అంటే ముందు అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్లోనే లాంచ్ అవుతుందంటే అది నిజంగా ప్రభుత్వం ముందు దృష్టితో ఆలోచించి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే చదువుల తల్లి పుడతాదో వాళ్ళకి ముందు అందించినట్టుగైతే డెఫినెట్ గా ఉన్నత స్థాయిలో వెళ్తారని చెప్పి ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థుల తరఫున అలాగే మా స్కూల్లో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత తొందరగా పిల్లలకి ఏఐని అందించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నా. డెఫినెట్ గా మంచి స్థాయిలో విద్యార్థులు వెళ్తారని, అలాగే దీన్ని చెడుకి ఉపయోగించుకుని మంచిగా ఉపయోగించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.